నమస్తే అండి, నేను డాక్టర్ విజేందర్, కన్సల్టెంట్ పల్మాలజిస్ట్, మెడినేటెడ్ హాస్పిటల్ అమలాపురం. వరల్డ్ ఆస్మా డే సందర్భంగా నేను మీకు చెప్పదలసిన విషయాలు ఏమిటంటే, ఆస్మా అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది. నెంబర్ ఆఫ్ పేషెంట్స్ కూడా పెరిగిపోతూ ఉన్నారు. దానికి గల కారణాలు మన చుట్టుపక్కల పెరుగుతున్న ఎయిర్ పొల్యూషన్ ఒకటి, దాంతోపాటు వాతావరణంలో మార్పులు, అలాగే ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ అంటాం. అంటే ఇంట్లో ఉండే దుమ్ము ధూళి కానీ, కర్టెన్స్ కానీ, ఫ్యాన్లకు ఉండే దుమ్ము వల్ల కూడా ఆస్మా అనేది పెరిగిపోతూ ఉంది. సో దీని మీద సరిగ్గా అవగాహన లేక, అంటే ఎమోషనల్ స్ట్రెస్ కూడా కాజ్ చేస్తుంది కొన్నిసార్లు. సో దీని మీద సరిగ్గా అవగాహన లేక జనాలు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు బాగా పెరిగినప్పుడు, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినప్పుడు హాస్పిటల్కి వస్తున్నారు. ఆ టైంలో ఎమర్జెన్సీ కానీ, ఐసీయూ ఛార్జెస్ అని చెప్పేసి అంత కాస్ట్ అంతా ఎక్కువైపోతుంది. సో మీరు ఈ ఆస్మాకు ఉండే మెయిన్ లక్షణాలు ఏమిటంటే, దగ్గుతో పాటు తెమ్మడ రావడం, ఛాతీ టైట్ అయిపోవడం, ఛాతీ పట్టేసుకోవడం, పిల్లి కూతలు రావడం, ఆయాసం రావడం, అలాగే రిపీటెడ్గా శ్వాస గొట్టం ఇన్ఫెక్షన్స్ అనమాట. అంటే మీకు ఊరికే దగ్గు వస్తున్నా కానీ, జ్వరం వస్తున్నా కానీ, దగ్గుతో పాటు అటువంటిప్పుడు మీరు ఆస్మా ఉండొచ్చు నాకనే ఉద్దేశంతో మీరు ఎవరైనా పల్మాలజిస్ట్ని కానీ, లేకుంటే నియర్ బై ఎవరైనా ఫిజిషియన్స్ ఉంటే కలిసారనుకోండి, ముందే మనం తెలుసుకోవచ్చు. దాని తర్వాత ఇనిషియల్గా మనం డయాగ్నోస్ చేసిన తర్వాత దానికి ట్రీట్మెంట్ తీసుకుని ఉంటే మీరు ఈ సీరియస్ కండిషన్స్లో హాస్పిటల్కి రావాల్సినంత అవసరం ఉండదు. అలాగే మీ డైలీ లైఫ్ కూడా డిస్టర్బెన్స్ ఎక్కువ లేకుండా ఉంటుంది. థ్యాంక్ యూ.